వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ ఛానల్. సో లాస్ట్ క్లాస్లో డిబెంచర్లకు సంబంధించిన జర్నైంటిస్ మనం నేర్చుకుంటూ వస్తున్నాం. డిబెంచర్లు అంటే ఏవి, డిబెంచర్లను ఇష్యూ చేసినప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచించి జర్నైంటిస్ రాయాలా, ఆ తర్వాత మనకు డిబెంచర్ల మీద డిస్కౌంట్ను ఎట్లా రైట్ ఆఫ్ చేయాలా, ఇవి నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం డిబెంచర్లను రిటర్న్ చేయడానికి కంపెనీ కొంచెం ఫండ్స్ను అక్యుములేట్ చేసుకుంటుంది. అంటే రిడమ్షన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs రూపీస్ నేను లోన్ తీసుకున్నాను డిబెంచర్ దగ్గర నుంచి. బై ఇష్యూయింగ్ డిబెంచర్స్ నేను 5 lakhs రూపీస్ యాక్సెప్ట్ చేస్తున్నాను. సో 5 years తర్వాత పేమెంట్ చేయాలి. 5 years తర్వాత పేమెంట్ చేయాలంటే నేను మళ్ళీ నా దగ్గర క్యాష్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే నేను అది ఇచ్చేస్తాను. కానీ అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పుడు మళ్ళీ నేను బారోయింగ్ చేయాలి. అంటే లోన్ రీపేమెంట్ చేయడానికి మళ్ళీ లోన్ తీసుకోవాలా, దానివల్ల ఏం డెవలప్మెంట్ లేదండి. లోన్ రీపేమెంట్ చేయాలంటే మళ్ళీ బారోయింగ్ చేసి లోన్ రీపేమెంట్ చేస్తే మా ఫైనాన్షియల్ పొజిషన్ అట్లే ఉంటుంది, ఏం డెవలప్మెంట్ కాదు. కాబట్టి కంపెనీ ఏం చేస్తుంది అంటే 5 years తర్వాత లోన్ రీపేమెంట్ చేయాలి. కాబట్టి ఏ ఇయర్లో అయితే మనము డిబెంచర్లను ఇష్యూ చేసి ఉంటామో అదే ఇయర్ నుంచి ప్లాన్ చేస్తుంది. ఆ ప్లానింగ్ మెథడ్నే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. దెర్ ఆర్ 2 methods అండి. ఒకటి సింకింగ్ ఫండ్ మెథడ్, రెండవది ఇన్సూరెన్స్ మెథడ్. 2 methods ఉన్నాయి. ఓకేనా? సింకింగ్ ఫండ్ మెథడ్ ఒకటి అండ్ ఇన్సూరెన్స్ మెథడ్. సో ఇన్సూరెన్స్ మెథడ్ గురించి తర్వాత ఆలోచిస్తాము. సింకింగ్ ఫండ్ మెథడ్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. సో దీన్ని మనము రిడమ్షన్ అంటారు. అంటే డిబెంచర్లను రిడమ్షన్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము. రిడమ్షన్ ఎప్పుడు చేస్తున్నాము? 5 yearsకి రిడమ్షన్ చేస్తున్నాము. అంటే నేను డిబెంచర్స్ ఇష్యూ చేసింది 5 years వరకు నేను వాడుకోవాలి. ఆ తర్వాత 5 yearsకు యాజ్ పర్ ద అగ్రిమెంట్ ప్రకారం మనం అగ్రీ డేట్ ప్రకారం వాళ్ళకు రిటర్న్ చేయాలి. మనీ అది రిటర్న్ చేయాలంటే ఇప్పుడే ప్లాన్ చేసుకుందామన్నాను. ఎందుకు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను? లోన్ రీపేమెంట్ చేస్తే మళ్ళీ లోన్ తీసుకొని లోన్ రీపేమెంట్ చేస్తే ఏం డెవలప్మెంట్ లేదు. మరి ఏం చేయాలా? ఇప్పుడే ప్లాన్ చేసుకొని రిటర్న్ చేయాలా. ఆ ప్లానింగ్ మెథడ్స్ 2 అన్నాను. ఒకటి సింకింగ్ ఫండ్ మెథడ్, రెండవది ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్. నౌ సింకింగ్ ఫండ్ మెథడ్ అంటే అర్థం ఏమి? సింపుల్ అండి. కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ తనకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి కొంత అమౌంట్ను సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షన్ ఏం జరగడం లేదు, ప్రాఫిట్ను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏ అకౌంట్కు? సింకింగ్ ఫండ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ను ఎంతైతే మనము ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ను సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ను సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1 lakh రూపీస్ మనము డిబెంచర్లను ఇష్యూ చేస్తాం ఈరోజు. 5 years తర్వాత రిడమ్షన్ చేయాలి. 5 years తర్వాత రిడమ్షన్. ఎవ్రీ ఇయర్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 5 lakhs రూపీస్ డివైడ్ బై 5 అంటే 20,000. ఎవ్రీ ఇయర్ 20,000 నేను పక్కన పెట్టుకుంటూ పోయినాను అనుకోండి. ఎవ్రీ ఇయర్ 20,000ను నేను ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోయినాను అనుకోండి. 5th yearకు నేను డిబెంచర్లు పేమెంట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్లను అమ్మి డిబెంచర్లకు పేమెంట్ చేస్తాను. అంటే ఒకేసారి 1 lakh రూపీస్ బయట అప్పు తెచ్చి ఇవ్వడం కన్నా ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటూ అది ఇన్వెస్ట్మెంట్లో సేవ్ చేసుకుంటూ 5th yearలో ఆ ఇన్వెస్ట్మెంట్లను అమ్మేసి వాళ్లకు పేమెంట్ చేయడం జరుగుతుంది. డిబెంచర్ హోల్డర్స్కు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్నే మనం ఇక్కడ సింకింగ్ ఫండ్ మెథడ్ని లేదా ఇన్సూరెన్స్ పాలసీ మెథడ్ అని అంటాం. ఇప్పుడు నేను సింకింగ్ ఫండ్ మెథడ్ ప్రకారం చెప్తున్నాను కాబట్టి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ కొంత అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.
ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్తో మనం ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా గ్యారంటీగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ మంచి రేట్తోనే రియలైజ్ అవుతాయి. మంచి రేట్తోనే రియలైజ్ అవుతాయి. సో అటువంటి సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఫస్ట్ ఇయర్ నుంచే బిగిన్ చేస్తామండి. కానీ రిడమ్షన్ ఎప్పుడు చేస్తున్నాం? 5th ఇయర్. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే ప్లాన్ చేస్తున్నాం. అంటే కొంత అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి సింకింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎంతైతే అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తాము. ఆ ఇన్వెస్ట్మెంట్ని మనం సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అంటాము. ఓకేనా? సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. నువ్వు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తావో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నువ్వు 31st March 2016కు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అనుకో, నువ్వు 31st March 2017కు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ ఇంట్రెస్ట్ ప్లస్ నువ్వు ఫస్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నావు కదా, కొంత అమౌంట్ ప్రాఫిట్ నుంచి పక్కన పెడతామనేది, ఆ అమౌంట్ రెండు కలిపి సెకండ్ ఇయర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ ఇయర్లో ఏం జరుగుతుంది? మనకు సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మనము ఏ విధంగా అయితే ఫస్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నామో కొంత అమౌంట్ సింకింగ్ ఫండ్లో ట్రాన్స్ఫర్ చేసి ఆ అమౌంట్ను ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామో ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ను పర్చేజ్ చేస్తాము. సో ఈ విధంగా 4 years వరకు జరుగుతుంది. నా 5th ఇయర్లో ఏం జరుగుతుంది? మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ నేను కొంత అమౌంట్ ప్రాఫిట్ నుంచి పక్కన పెడతాను సింకింగ్ ఫండ్ అకౌంట్కు. కానీ 5th ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయను. అంటే లాస్ట్ ఇయర్లో 5th ఇయర్ మీకు అర్థం కావడానికి 5 years ప్లాన్ చెప్తున్నాను. 5th ఇయర్లో మనము ఇన్వెస్ట్మెంట్ను పర్చేజ్ చేయము. ఎందుకు పర్చేజ్ చేయము? ఆ ఇయర్లో మనము డిబెంచర్లను వాపసు ఇవ్వాలి కాబట్టి సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ను అమ్మేస్తాము. సో అమ్మిన తర్వాత వచ్చిన అమౌంట్ ప్లస్ ఇంకా ఏమన్నా మనకు అవసరమైన అమౌంట్ రెండు కలిపి మనం డిబెంచర్ హోల్డర్స్కు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. అంటే మీకు ఏం అర్థం కావాలా? ఎవరీ ఇయర్ కామన్గా జరిగే ఎలిమెంట్ కామన్గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏమి అంటే ఫస్ట్ ఇయర్లో ఇయర్ ఎండ్లో మనం ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ పక్కన పెడతాము. ఆ పక్కన పెట్టిన అమౌంట్తో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తాము. చేస్తామంటే దానికి పేరు మనము సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నాము. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమవుతుంది? సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్ టిల్ లాస్ట్ ఇయర్ వరకు మాట్లాడుతున్నాను. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ వరకు అంటే ఇక్కడ మీరు సెకండ్ ఇయర్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్ తర్వాత సేమ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అండ్ ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ పక్కన పెడతాము. ఆ పక్కన పెట్టిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తాము. ఇంకా లాస్ట్ ఇయర్లో వస్తే ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ వస్తుంది. అప్రాప్రియేషన్ అమౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్ కొనము. ఎందుకు కొనము? లాజిక్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇన్వెస్ట్మెంట్ కొని మళ్ళీ అమ్మడం ఎందుకు? కొనడానికి బదులుగా ఏం చేస్తాము? ఇన్వెస్ట్మెంట్ అమ్ముతున్నాం. ఎందుకు ఇన్వెస్ట్మెంట్లను అమ్ముతున్నాము? డిబెంచర్లకు పే చేయాలంటే మనకు డబ్బులు కావాలా? బయట బారోయింగ్ చేయకుండా ఉండే ఇన్వెస్ట్మెంట్లను అమ్మేసి ఆ అమ్మిన ఇన్వెస్ట్మెంట్తో వచ్చిన ఫండ్ ఇంకా ఏమన్నా తక్కువ పడితే నా దగ్గర ఉండే అమౌంట్ రెండూ కలిపి డిబెంచర్ హోల్డర్స్కు పేమెంట్ చేయడం జరుగుతుంది యాజ్ అగ్రీడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్లను ఇష్యూ చేసేటప్పుడు మనం ఏ విధంగా అగ్రీ చేసి ఉంటామో ఆ ప్రకారం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎంట్రీసే ఇక్కడ నేను రాస్తానండి. స్టెప్ బై స్టెప్ నేను ఏమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే ఇక్కడ ఉంది. ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఏం జరుగుతుందో ఏం లేదు. నౌ సింకింగ్ ఫండ్ మెథడ్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ రెండు ఎంట్రీలు వస్తాయండి. మార్చ్ అనుకున్నాం మనం, అన్ని ఇయర్ ఎండింగ్లు మార్చే కాబట్టి 31st March
2016 అనుకుందామండి. 2016లో అంటే మనము 1st April 2015లో ఇష్యూ చేస్తాం. 1st April 2015లో ఇష్యూ చేస్తాం అనుకుందాం. సో 1 year అయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏం జరుగుతుంది? 31st March 2016 మనం ఇష్యూ చేసినప్పుడు 1/4/2015లో మనము డిబెంచర్లను ఇష్యూ చేస్తాము. సో 31st March 2016 5 yearsది అనుకున్నామండి. 5 yearsకి మనము రీపే చేయాలి. ఓకే, 5 yearsకి ప్లానింగ్ చేస్తున్నాం. సో సింకింగ్ ఫండ్ అకౌంట్ మెథడ్ ప్రకారం అయితే ఏం జరుగుతుందంటే ఫర్ సెట్టింగ్ అసైడ్ ద అమౌంట్ టువర్డ్స్ సింకింగ్ ఫండ్, దిస్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఎంట్రీ అండి, లాజిక్ కాదు, ట్రాన్స్ఫర్ ఎంట్రీ. ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ప్రాఫిట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అందుకే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అన్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని లేదండి, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అన్నాము. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అంటే ప్రాఫిట్ వస్తేనే మనం సింకింగ్ ఫండ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే, సో ప్రాఫిట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామండి, కరెంట్ ఇయర్ ప్రాఫిట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఎటార్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్. సో ఇక్కడ ఏమంటున్నాను, వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. వచ్చిన ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంత అమౌంట్ ఏం లేదు అనేది మనము ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తాను. ముందు ఇక్కడ లాజిక్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవ్రీ ఇయర్ అంటే ఇది 1st year కాబట్టి 1st year నుంచి ఈ ఎంట్రీస్ అన్నీ రిపీట్ అవుతాయండి. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఎటార్ టు సింకింగ్ ఫండ్, ఇదేమంటున్నాను నేను, ట్రాన్స్ఫర్ ఎంట్రీ. ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. ప్రాఫిట్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలా సార్? నామినల్ అకౌంట్ అండి, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్ అండ్ గెయిన్ అంటే ప్రాఫిటేనా? సో కాబట్టి ప్రాఫిట్ ఆల్వేస్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్. మీరు నామినల్ అకౌంట్ గుర్తుపెట్టుకుంటే ఏది క్రెడిట్ ఏది డెబిట్ బ్యాలెన్స్ అనేది చెప్పొచ్చు. సో ఇన్కమ్ అండ్ గెయిన్ అన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్సే, ఎక్స్పెన్సెస్ అంటే లాసెస్ అన్నీ కూడా డెబిట్ బ్యాలెన్సే. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ఎటార్ అంటే ప్రాఫిట్ను తగ్గిస్తున్నాం, ప్రాఫిట్ షోస్ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి తగ్గిస్తున్నాం కాబట్టి డెబిట్ చేయండి, సింకింగ్ ఫండ్ అకౌంట్కు క్రెడిట్ చేసుకోండి. సింకింగ్ ఫండ్ అకౌంట్కు క్రెడిట్. ఫర్ పర్చేజింగ్ నేను చెప్పాను కదండి, ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తాము, సింకింగ్ ఫండ్లో పెట్టిన అమౌంట్ను మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే వీఆర్ పర్చేసింగ్ ద ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ అసెట్ కాబట్టి రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ మనకు వస్తూ ఉంది అంటే సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మనకు రియల్ అకౌంట్. మనం డబ్బులు ఇచ్చి పేమెంట్ చేస్తున్నాం, పర్చేజ్ చేస్తున్నాం అంటే బ్యాంక్. పర్సనల్ అకౌంట్ మన వరకు చెక్ రూపంలో, డీడీ రూపంలో, ఆన్లైన్ పేమెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి పేమెంట్ చేస్తున్నాం, ఇట్ ఈజ్ ఎ పర్సనల్ అకౌంట్. సో సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ సింకింగ్ ఫండ్ అమౌంట్కు కొంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ అమౌంట్ను మనము ఫస్ట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఆ ఫస్ట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఎస్ఎఫ్ఐ అని రాస్తానండి, ఎక్కడన్నా ఎస్ఎఫ్ఐ అని రాసింటే సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం. ఇక్కడ ఎస్ఎఫ్ అని రాస్తానండి, ఇది సింకింగ్ ఫండ్ అని అర్థం. ఓకేనా, ఇంత పెద్ద పేరు మాటిమాటికి రాయడానికి అనుకూలం ఉండదు అనే ఉద్దేశంతో ఇక్కడ షార్ట్ ఫామ్ రాసుకున్నాను. నౌ ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో ఇది సింకింగ్ ఫండ్ లయబిలిటీ సైడ్ కనిపిస్తుందండి. లయబిలిటీ సైడ్ అండర్ ద హెడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో కనిపిస్తుంది. ఈ సింకింగ్ ఫండ్ ఎవ్రీ ఇయర్ అంటే 1st year నుంచి ఎక్కడ కనిపిస్తుంది, బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది, ఇది ఇంకా క్లోజ్ కాలేదు, అకౌంట్ క్లోజ్ కాలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. ఇది అసెట్ కాబట్టి ఇది ఖచ్చితంగా నీకు బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ అండర్ ద హెడ్ ఇన్వెస్ట్మెంట్లో కనిపిస్తుంది. సో ఇది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో కనిపిస్తుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో, ఇది ఇన్వెస్ట్మెంట్లో కనిపిస్తుంది. ఓకేనా, సో వీటి గురించి మాట్లాడే అవసరం లేదు. కొత్త అకౌంట్స్ ఏమున్నాయో వాటి గురించి మాత్రం మాట్లాడాలి. సో సింకింగ్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది అండ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది. ఇది 1st yearలో రాసే ఎంట్రీస్ అండి. సో ఒకటి సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయడం, రెండవది ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయడం. నౌ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్
except last year, at the end of the second and subsequent years except last year. సో ఆల్రెడీ చెప్పినాను కదండి, నేను సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకేమొస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. చూడండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ అండ్ అంటే మీ 31/3/2017 ఇక్కడి నుంచి 5 years వరకు అండి, 5 years వరకు ఎక్సెప్ట్ లాస్ట్ ఇయర్లో కొంత మార్పు వస్తుంది కాబట్టి 5 years వరకు అని గుర్తుపెట్టుకోవాలి. 5 years వరకు మనకేం జరుగుతుంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఎంట్రీ ఏం రాస్తాం చూడండి, ఫర్ రిసీవింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. సో రిసీవింగ్ అంటే మనకు క్యాష్ రూపంలో రాదు, బ్యాంక్లో డిపాజిట్ అవుతుంది. సో బ్యాంకర్ ఈజ్ ద రిసీవర్, పర్సనల్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ ఇన్కమ్. ఓకేనా. నా ఆ తర్వాత ఏం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ టు సింకింగ్ ఫండ్. ఈ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ ఎంట్రీ. ఈ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఏమని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, దీన్ని క్లోజ్ చేయడానికి డెబిట్ చేస్తున్నాం. ఇదే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, దీన్ని క్లోజ్ చేయడానికి ఏం చేస్తున్నాము, డెబిట్ చేస్తున్నాం. సో ఇక్కడ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. నీకు సింకింగ్ ఫండ్ అకౌంట్కు క్రెడిట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కు వచ్చిన అమౌంట్ను సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నామండి. సో మీరు గమనిస్తూ ఉంటే 2 ఎంట్రీలు రాసే బదులు ఒకటే ఎంట్రీ రాయొచ్చు కదా. కరెక్ట్ అండి, అందుకే ఇక్కడ రాస్తాను నేను. ఆల్టర్నేటివ్లీ ఏం చేస్తాం, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్. కొత్తగా గుర్తుపెట్టుకోవాలని ఫీల్ అయ్యే అవసరం లేదండి. ఈ క్రెడిట్ ఈ డెబిట్ క్యాన్సిల్ అయితే ఏం మిగిలించండి, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు సింకింగ్ ఫండ్, అదే రాస్తారండి, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు సింకింగ్ ఫండ్. ఓకేనా. సో వెరీ సింపుల్గా ఉంటుందండి. ఏమంటే అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 1కి 4 సార్లు వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఓకేనా. సో ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చిన దానికి రాస్తాము, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. 2 ఎంట్రీలు రాయడానికి కామన్ ఎలిమెంట్ ఉంచండి, ఇది క్రెడిట్ ఉంది, ఇది డెబిట్, సేమ్ అకౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ క్రెడిట్ ఉంది, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్. ఇది క్యాన్సిల్ అయిపోయి మిగిలింది మీ బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు సింకింగ్ ఫండ్, అదే రాస్తాం. ఎప్పుడు ఇది సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్, అంటే మళ్ళీ 3rd year 4th year 5th year వరకు ఈ ఎంట్రీ రిపీట్ అవుతుంది. ఇది కూడా రిపీట్ అవుతుందండి, 5th year వరకు రిపీట్ అవుతుంది. నా ఆ తర్వాత ఏం రాస్తాను, ఈ 2 ఎంట్రీలు ఖచ్చితంగా దెన్ రిపీట్ ద ఫస్ట్ ఇయర్ 2 ఎంట్రీస్. ఈ 2 ఎంట్రీస్ మళ్ళీ రాయాలి. దండిగా నేర్చుకుంటామని అనుకుంటారు మీరు, రాస్తే బాబా ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి కదా అనుకుంటారు. ఎన్ని ఎంట్రీ ఏం లేవండి. ఆల్టర్నేటివ్ ఎంట్రీ రాస్తే 1, ఈ 2 ఎంట్రీలు అంటే సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో 3 ఎంట్రీస్ మాత్రమే వస్తాయి. నేను చెప్పింది అదే అండి. మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ మనము ప్రాఫిట్ నుంచి కొంత అమౌంట్ సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేస్తాము. మళ్ళీ ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ 2 కలిపి ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేస్తాము. సో అమౌంట్ గురించి ఇప్పుడు ఆలోచించద్దండి, అందుకే నేను అమౌంట్ ఏం రాయలే. అమౌంట్ నేను ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎంట్రీస్ యొక్క లాజిక్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో రిపీట్ చేయండి. ఏం ఎంట్రీస్, ఈ ఎంట్రీలే. సో ప్రాఫిట్ నుంచి అమౌంట్ పక్కన పెట్టడము అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేయడం, ఇది రిపీట్ అవుతుంది. అంటే సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో ఎన్ని ఎంట్రీలు వస్తాయండి, ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చిన దానికి, సెకండ్ ఈ 2 అంటే 3 ఎంట్రీసే. ఇక్కడ మనము 2 ఎంట్రీస్ నేర్చుకున్నాము, ఇక్కడ 1 ఎంట్రీనే నేర్చుకున్నామండి. ఇక్కడ 1 ఎంట్రీనే, ఎందుకంటే రిమైనింగ్ ఈజ్ రిపీట్ అయ్యేది. ఓకేనా. నా లాస్ట్ ఇయర్లో ఏం జరుగుతుంది, లాస్ట్ ఇయర్లో ఏమవుతుంది, ఇంట్రెస్ట్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ ఎంట్రీ రిపీట్ అయ్యింది. బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ ఫర్ రిసీవింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్, ఈ రిపీట్ అయ్యింది, ఈ అకౌంట్ రిపీట్ అయ్యింది, ఈ ఎంట్రీ. నా మళ్ళీ ఇక్కడ ఏమైతా ఉంది, ఈ ఎంట్రీ రిపీట్ అయ్యింది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 7 years అనుకున్నాం, 5 years అనుకున్నామండి.
16, 17, 18, 19, 20. సో 31, 3, 20కి ఈ ఎంట్రీ మనకు వస్తాయి. లాస్ట్ ఇయర్ అంటే 16 ఇయర్ ఎండ్, 17, 18, 19, 20. సో 31st March 2020కి మనము డిబెంచర్లను రిడమ్షన్ చేయాలా. రిడమ్షన్ అంటే రిటర్న్ చేయాలా. ఇక్కడెక్కడ రిడమ్షన్కి సంబంధించిన ఎంట్రీస్ రాయలేదండి. ఓన్లీ సింకింగ్ ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం అంతే చేసింది. లాస్ట్ ఇయర్లో కూడా చూడండి ఒకసారి. లాస్ట్ ఇయర్లో ఫర్ రిసీవింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రిపీట్ అయింది. తర్వాత ఈ ఎంట్రీ మాత్రమే రిపీట్ అయింది. ఈ ఎంట్రీ మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అటాట్ టు సింకింగ్ ఫండ్ అకౌంట్ ఇక్కడ రిపీట్ అయింది. ఓకే, ఈ ఎంట్రీ రాదు అని చెప్పాను. ఆల్రెడీ నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను రాదు. ఎందుకంటే ఆ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్లను సేల్ చేసి డిబెంచర్లకు రిడమ్షన్ చేస్తాం. ఆ ఇయర్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చెయ్యము. ఇన్వెస్ట్మెంట్లను అమ్మేస్తామండి. అమ్మిన తర్వాత సేల్ డిబెంచర్ హోల్డర్స్కు మనము పేమెంట్ చేస్తాము. మరి వాటికి సంబంధించిన ఎంట్రీస్ రాయలేదు కదా అంటే దీనికి సంబంధించింది ముందు నేను కేవలం సింకింగ్ ఫండ్ అండ్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ను మీరు అర్థం చేసుకోవడానికి ఈ క్లాస్ చెప్తున్నాను. సో దీనికి ఈ ఎంట్రీస్ అన్నీ అయిన తర్వాత రిడమ్షన్ కోసం ఎంట్రీస్ ఏమి వస్తాయో నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్లో సింకింగ్ ఫండ్ అకౌంట్ లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది అండర్ ద హెడ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది. ఎప్పటి వరకు? డిబెంచర్ హోల్డర్స్కు పేమెంట్ చేసే వరకు, డిబెంచర్స్లను రిడమ్షన్ చేసేంత వరకు కనిపిస్తుంది బ్యాలెన్స్ షీట్లో. నా నెక్స్ట్ క్లాస్లో మనం ఆలోచిస్తాము. ఇంతవరకు అండి. ఒకవేళ 31st March 2020కి రిడమ్షన్ కాకుండా 1/4/20కి రిడమ్షన్ చేస్తే ఇంతే ఎంట్రీస్ లాస్ట్ ఇయర్లో. ఎందుకు 1/4/20 రిడమ్షన్ చేస్తే ఎందుకు రాయడం లేదు? 31st March 2020కి మన అకౌంట్ క్లోజ్, ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీస్ ఇంకా ఇంతే. మళ్ళీ 1st April 2020కి మనము ఎంట్రీస్ రాయాల్సి వస్తుంది. దీనికి సంబంధించింది రిడమ్షన్కి సంబంధించింది. ఒకవేళ 31st Marchకే రిడమ్షన్ చేసినా అవే ఎంట్రీస్ 31st Marchకి వస్తాయి. సో దీనికి సంబంధించిన ఎంట్రీస్ను నేను నెక్స్ట్ క్లాస్లో నేర్పిస్తాను. ఆ తర్వాత ఏదైనా ఒక ప్రాబ్లం మనం చూద్దాం. ఓకేనా? సో క్లాస్ ఎంజాయ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ మరి మనము చూసుకుందాము. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.